డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, కొందరు సమ్మతిస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూడొచ్చు, సరి అయిందా కాదా? సో ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా కూడా ఉంటారు. ఇప్పుడు వర్గీకరణ 2004 తర్వాత వర్గీకరణ చట్టబద్ధం కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. అంటే రాష్ట్రాలకు అధికారం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు మాల సామాజిక వర్గం దాన్ని సపోర్ట్ చేసింది, మాదిగ సామాజిక వర్గం వ్యతిరేకించింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ వర్గీకరణ చేయాల్సిందే, అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకని తనిచ్చిన తీర్పును తనే తిరగరాసి. సో ఏ వ్యవహారంలో అయినా అంతే. ఇప్పుడు దళిత క్రిస్టియన్ల వ్యవహారంలో ఇప్పుడు అసలు వర్గీకరణ అన్న సమస్య తెగుతుందా లేదా అని అనుకున్నారు కదా. మహిళా రిజర్వేషన్లు అవుతాయా కాదా అనుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు అవుతుందా కాదా అనుకున్నారు. రామ మందిర నిర్మాణం అవుతుందా కాదా అనుకున్నారు. ఇవన్నీ మన ఈ జనరేషన్లో జరిగాయి. వర్గీకరణ లాంటి క్లిష్టమైన సమస్య కూడా దళితులు సెట్ చేసుకున్నారు కదా. అల్టిమేట్గా దళిత ఐక్యత ఇంపార్టెంట్. ఇటువంటి ఇష్యూస్ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతినకూడదు కదా. సో వర్గీకరణ లాంటి పెద్ద ఇష్యూను కూడా పెద్దగా ప్రతిఘటన లేకుండానే ముందు మాలలు వ్యతిరేకించిన తర్వాత ఏంటంటే సరే ఎవరి జనాభా రేషియో ఆధారంగా మనల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మాలలు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడుతుండగా ఎవరు వ్యతిరేకించలే కదా. చెలా అసెంబ్లీకి ఎవరు పిలుపునివ్వలే కదా. కాకపోతే ఏంటంటే మాలల్ని శత్రువులుగా చూడడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఇక వర్గీకరణ సమస్య గురించి జీవితాంతం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. 32 సంవత్సరాలు దాని గురించి పోరాడి ఆ గమ్యాన్ని ముద్దాడేంత వరకు ఆయన ప్రయత్నం చేశారు. సో ఇది కూడా పెద్ద సమస్య కాదు. కానీ ఒకటి నేను చెప్పాను, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మతం మారిన తర్వాత రిజర్వేషన్స్ అన్నది ఇవ్వకూడదు. మతం మారిన తర్వాత కులం, క్రిస్టియన్ మతంలో కులం లేదు అన్నది కాబట్టి అందుకనే మతం మారుతున్నారు కదా. అంటరాంతరం లేదన్న ఉద్దేశంతో మారుతున్నారు కదా. మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే వాళ్ళు మారకూడదు అంతే కదా. యేసుప్రభు నచ్చి లేకపోతే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, దైవం ఎవరి ఇష్టాలు వాళ్ళే, దాన్ని ఎవరు కాదనట్లేదు. మనం అన్ని మతాలని రెస్పెక్ట్ చేయాల్సిందే, ఎవరి విశ్వాసాలని బిలీవ్ చేయాల్సిందే. కానీ మారిన తర్వాత కూడా అక్కడ ఉంది అంటే అది మారాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే ఉండాలి కదా. సో ఇక్కడ ఈ తీర్పుకు సంబంధించి ఓవరాల్గా చూస్తే గనక దీనిలో విడిపోకుండా చర్చించుకొని దీన్ని సొల్యూషన్ వెతకాలి. చాలా పెద్ద పెద్ద సమస్యలు, కొన్ని విషయాల్లో కొద్దిమంది మందకృష్ణ మాదిగతో ఏకీభవిస్తారు, కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తారు, కొన్ని విషయాలు ఇప్పుడు మాలలంతా కూడా వ్యతిరేకించారు. ఇది మాదిగ రిజర్వేషన్ సంబంధించి, మందకృష్ణ మాదిగ సంబంధించి. కానీ ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ వచ్చేసరికి మాల వర్గంలో ఎవరైతే క్రిస్టియన్ కన్వర్ట్ అయినారో వాళ్ళు ఆయన సపోర్ట్ చేయొచ్చు. సో ఇష్యూస్ బట్టి ఉంటాయి. ఇక్కడ మందకృష్ణ మాదిగ అన్న సబ్జెక్ట్ కాదు, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇవాళ రావడం తొలిసారి కాదు కదా, చాలాసార్లు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుందైనా చూడాలి. ఇప్పుడు ఏంటంటే అట్రాసిటీ చట్టం వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కన్వర్ట్ అయిన తర్వాత. నేను ఒక 10-15 జడ్జిమెంట్ కోట్ చేస్తాను. ఇంతకుముందు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్. డాక్టర్ బి రవి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో తీర్పు ఇచ్చింది. ఏంది సేమ్ ఇదే తీర్పు. తర్వాత 2016 ముద్దసాని లక్ష్మణ్ కేసులో అతను చర్చి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎస్సీ హోదా రద్దు చేశారు. కె జయపాల్ వివాహ పత్రిక సాక్ష్యంగా పదవి రద్దు చేశారు ఎలక్షన్ కేసులో. పి ఆనందం కేసు బాప్టిజం వల్ల సబ్సిడీ రద్దు చేసి వడ్డీతో మళ్ళీ వసూలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర లోన్ తీసుకుంటే కనుక. జి దేవదాస్ కేసు పిల్లల స్కూల్ రికార్డులో మతం క్రిస్టియన్ అని ఉండడం కారణంగా ఆయన ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఎన్ సత్యనారాయణ 2015-16 చర్చి రికార్డుల ఆధారంగా హోదా రద్దును హైకోర్టు సమర్థించింది. జె సుగుణమ్మ చర్చి వివాహ సాక్ష్యాలతో నామినేషన్ను తిరస్కరించారు, అంటే ఎలక్షన్లో పోటీ చేస్తే. తర్వాత ఎస్ మోహన్ రావు కేసులో పాస్టర్గా ఉన్నట్లు బాప్టిజం సర్టిఫికేట్ ద్వారా నిరూపితమైంది, దాంతో చేశారు. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. పదోన్నతి ప్రమోషన్స్ కేసులు, ఈ కేసులు ఆ కేసులు. ఎం షామ్యూల్ 2022 రిట్ పిటిషన్ చర్చ్ రిజిస్టర్లో పేరు ఉండడంతో ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కేసు కూడా ఒకటి. సో మాట్లాడదాం. మనతో పాటు బత్తుల రాంప్రసాద్ గారు,
మాల సంక్షేమ సంఘం నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేడి పాపయ్య గారు ఎంఆర్పిఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. గాలి వినోద్ కుమార్ గారు మాజీ లా కాలేజ్ ప్రిన్సిపల్ ఇంటలెక్చువల్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వంశతిలక్ గారు టిఎన్ సదాలక్ష్మి మాజీ మంత్రి కుమారులు ప్లస్ కంటోన్మెంట్ నుంచి ఆయన పోటీ కూడా చేశారు. సో చాలా మంది ఇంటలెక్చువల్స్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఎలీషా గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మాట్లాడదాం మనతో పాటు. ముందుగా వంశతిలక్ గారు, సో ఒకటి ఇప్పుడు ఇది గొడవల కంటే ఎక్కువ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాలి. చాలా పెద్ద ఇష్యూ, వర్గీకరణ అన్నది చాలా పెద్ద ఇష్యూ. అదే సార్ట్ అవుట్ అయింది, అమికబుల్ సొల్యూషన్ వచ్చింది. సో దీన్ని సార్ట్ అవుట్ చేసుకోలేరా దళితులంతా కలిసి కూర్చొని? సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు సార్. సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు. మీరు వీలుంటే కూర్చొని మాట్లాడండి. యా, ఫ్రేమ్ లో ఆఫ్ కట్ అవుతుంది. మేము సిద్ధం. యా, కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం దళితులకు రావాల్సినటువంటి న్యాయం ఏదైతే జరగాలి, రిజర్వేషన్లు అన్నది ఒక కీలక ఫెసిలిటీ, ముఖ్యంగా దళితులకు, అందులో పేద దళితులకు, నిజమైన దళితులకు ముఖ్యమైన ఫెసిలిటీ. రాజ్యాంగంలో చట్టం చేసినంత మాత్రాన ఇప్పటి వరకు నిజాయితీగా, నిజంగా, సిన్సియర్ గా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. దారుణంగా పక్కదారి పట్టించి దళిత క్రైస్తవులు అత్యధికంగా దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. 80 to 90% దళిత క్రైస్తవులకి ఈ లాభాలన్నీ వస్తున్నాయి. ఏ రకంగా ప్రూవ్ చేయడం అన్నా నేను సిద్ధంగా ఉన్నాను. అట్లానే మీరు కావాల్సి దాని సర్వే కోసం అందరం డిమాండ్ చేసినా తెలిసిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో అసలు చట్టం ఉండి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ప్రత్యేకమైన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒక కేటగిరీ ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నటువంటి క్రమంలోనే ఇది దుర్వినియోగమయ్యి నిజాయితీగా రావాల్సినటువంటి దళిత హిందువులకు ఎవరికైతే రావాలనో అది రాకుండా, ఇప్పుడు మీరు ఇందాక దళిత ఐక్యత గురించి మాట్లాడారు. దళిత ఐక్యత వచ్చేటటువంటి అవకాశం ఇక్కడనే ఉంది. ఎట్లా ఉంది? మాలా మాదిగల పంచాయతీ కేటగిరైజేషన్ తర్వాత తీరిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు లేవు. ఉన్న సమస్యల్లా రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ సమస్య దళిత క్రైస్తవులు దీన్ని మెజార్టీగా తీసుకుపోతున్నారు కాబట్టి నిజమైన దళితులకు 80 సంవత్సరాలు వాళ్ళందరూ దీన్ని వాడుకున్నారు. 80 సంవత్సరాల వరకు వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయినా కూడా ఇంకా మాకు ఆ రిజర్వేషన్లు మాకే కావాలి, అది దాన్ని లీగలైజ్ చేయండి అనడం చాలా దారుణం, అన్యాయం, అమానవీయం. సో అంబేద్కర్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అట్లాంటిది క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా దళిత హిందువులకి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి, అట్రాసిటీ కేసు వర్తిస్తుందని మొన్న చట్టం చేయడం జరిగింది. మన చట్టం దాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మేము అందుకే చాలా సంతోషంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా, కనీసం ఇప్పటికైనా దళిత హిందువులు ఎవరైతే అట్రాసిటీస్ గాని, అన్యాయాలకు గాని, అవమానాలకు గాని నిలదొక్కుని వాళ్ళు హైందవ మతాన్ని గాని లేకపోతే నిజమైన దళితులుగా వాళ్ళు చలామణి అవుతున్నారో వాళ్ళకి కనీసం ఇప్పటికైనా 80 సంవత్సరాల తర్వాత అయినా న్యాయం మొదలవుతుందని ఒక ఆశాకిరణం ఈరోజు కనపడతాం. దాన్ని కూడా జీర్ణించుకోలేక చాలా మంది దాన్ని లేదు దళిత క్రైస్తవులకే రిజర్వేషన్స్ ఇవ్వాలి అనడం చాలా అన్యాయం. మనం మాట్లాడుకున్నటువంటి క్రమంలో చాలా విద్య, ఉద్యోగం మరియు రాజకీయం, ఇవే కాకుండా పథకాలు, ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా దళిత క్రైస్తవులే అత్యధిక లాభాలు పొందినటువంటి పరిస్థితి. లాభాలు పొందుతూ బీసీసీ కేటగిరీలో లీగల్ గా రావాల్సినటువంటి లాభాలు పొందుతూ, మళ్ళీ మైనారిటీ లాభాలు కూడా పొందుతూ, 3 రకాలుగా లాభాలు పొందుతున్నటువంటి దళిత క్రైస్తవులు ఒకే ఒక మార్గం ఉన్నటువంటి నిజమైన దళిత హిందువులకి ఎస్సీ రిజర్వేషన్ దాన్ని కూడా గండి కొడుతూ దాన్ని కూడా దూరం చేస్తానంటే
ఇంకా వాళ్ళకి బ్రతుకు అనేటటువంటిది మిగలదు. సో చర్చలకు మేము సిద్ధం, న్యాయపరమైనటువంటి చర్చలకు, న్యాయంగా మాట్లాడినటువంటి చర్చలకు మేము సిద్ధం, దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధం. కానీ రిజర్వేషన్లు మాకే కావాలి, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంత మేము అనుభవించినా 80 సంవత్సరాలు అనుభవించినా కూడా ఇంకా మాకే కావాలంది చాలా అన్యాయం. దాన్ని మాత్రం సహించేది లేదు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. నిన్న మనం చూసాం చాలా చోట్ల, నేను చెప్పాను కూడా, ఉద్యోగం దగ్గర ఆయన స్వామి బొట్టు పెట్టుకుంటాడు, రిజర్వేషన్ పొందుతాడు, మరి ఇంటి దగ్గర పోగానే శామ్యుల్ గా మారుతాడు. చాలా మంది ఉద్యోగస్తులు, మీరు ఇప్పుడు ఇందాక చూసాం మనం, చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగం కోసం హిందూగా వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు, వాళ్ళు హిందూగా అప్లై చేస్తారు, ఉద్యోగం పొందుతారు. పొందిన తర్వాత ఇది విచిత్రం ఏంటంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి పరిస్థితి, తిన్నటువంటి అన్నం ప్లేట్లోనే ఊసేసినటువంటి పరిస్థితి. అటువంటి హైందవ సమాజం నుంచి వచ్చినటువంటి రిజర్వేషన్ అనుభవిస్తూ చాలా మంది, అత్యధిక మంది దళిత క్రైస్తవులు అందరూ కూడా హైందవ సమాజాన్ని దాన్ని వ్యతిరేకించడం, హైందవాన్ని వ్యతిరేకించడం అన్నది విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి దారి. ఇది మానుకోనంత కాలం మీరు ఎట్లా దళిత మధ్యలో ఐక్యత వస్తుందని చెప్పేసి మీరు చెప్పండి. అసలు దళిత క్రైస్తవులు, దళిత వర్డే లేదు, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్. అది కాకుండా ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్ పక్కన పెట్టి దాంట్లో కూడా ఇల్లీగల్ గా పొందుతూ మాకు లీగల్ గా కావాలన్నాం. మాకు మత స్వేచ్ఛ ఎవరు అడ్డుకోలేదండి. నేను నిన్న చెప్పాను, ఐ సెల్యూట్ ట్రూ క్రిస్టియన్స్ నంబర్ 1. ఐ సెల్యూట్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మళ్ళీ తీసుకుంటాను. మీరు కొంచెం కవరేజ్ ఏరియాలోకి రండి, మంచి తిరిగా కూర్చోండి. మీరు బయట ఉన్నట్టున్నారు, సరిగ్గా రావట్లేదు. ఎస్, శుంకర మౌనిక్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. మళ్ళీ తీసుకుంటాను. వంశతిలక్ గారు మీరు కొంచెం సెటిల్ డౌన్, మీరు ఒక చోట కూర్చోండి. మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. గాలి వినోద్ కుమార్ గారు, సో ఒకటి నిన్న వంశతిలక్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. కొంచెం మీరు కవరేజ్ ఏరియాకి రండి, సరిగ్గా వినబడట్లేదు. గాలి వినోద్ కుమార్ గారు, దీన్ని అమికబుల్ గా పరిష్కరించుకోవచ్చు కదా? తప్పకుండా పరిష్కరించుకోవాలి. ఏ సమస్యకైనా పరిష్కారం చర్చల ద్వారా అవుతుంది. ఇవాళ న్యాయపరమైన చిక్కులు దీంట్లో కొన్ని ఉన్నాయి. వర్గీకరణ లాంటి పెద్ద సమస్య పరిష్కారం అయింది, పెద్దగా మాలలు వ్యతిరేకించకుండానే. ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందండి, పెద్ద సమస్య కాదు ఇది. నా దృష్టిలో అయితే ఇది పెద్ద సమస్య నేను అనుకోను. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, హిందుత్వ, వాట్ ఈజ్ హిందుత్వ ఈజ్ నథింగ్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ అని చెప్పింది. మా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నట్టున్నారు, వారికి తెలుసు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా చెప్పింది, హిందూ అనేది మతం కాదు, జీవన విధానం. ఆ జీవన విధానంలో క్రైస్తవులు అనే వాళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఆ జీవన విధానంలో పార్సీలు ఉంటారు. ఆ స్టేట్మెంట్ మీరు మోహన్ భగవత్ ఇచ్చిన స్టేట్మెంటే మీరు రీట్రేట్ చేశారు, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులని. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నా. అది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఎట్లా హిందువులు అంటే, ఈ భారత భూభాగంలో పుట్టిన ప్రతి వాళ్ళు హిందువులే. నువ్వు ఫెయిత్, ఇప్పుడు మీరు తెలంగాణలో చూసుకోండి సార్, 90% ఎవరు కూడా చర్చిలలో వాళ్ళు దేవునికి రక్షణ, అదే జ్వరం తక్కువైందనో, జబ్బులు తక్కువైందనో, లేకపోతే ఇంకేదో అనో పోతారు. పీరుల దగ్గర పోయి మొక్కుతారు, అట్లాగే ఎల్లమ్మ దగ్గర పోయి మొక్కుతారు, మల్లమ్మ దగ్గర పోయి మొక్కుతారు. అట్లా మా చుట్టాలలో కూడా చాలా మంది క్రైస్తవులు, చర్చి వీటోళ్ళు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు అయ్యగారి దగ్గర పోయి ముహూర్తాలు తీర్చుకుంటారు, మళ్ళీ చర్చికి పోతారు వాళ్ళు. అంటే ఇవాళ హిందూ మతాన్ని వాళ్ళు ద్వేషించినట్ట, అక్కడ ఇస్లాం మతాన్ని ద్వేషించినట్ట వాళ్ళు అక్కడ కాదు కదా. ఇవాళ చాలా మంది 90% ఆ రకమైన క్రైస్తవులే ఉన్నారు, ఎక్కువ శాతం. నిజంగా ఒరిజినల్ క్రైస్తవులు అనేటోళ్ళు నిజంగా తెలంగాణలో ఎవరు లేరు. కొంటే మరి ఆంధ్రాలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా తెలంగాణలో అనేది ఎవరు లేరు. 99% ఎవరు లేరు. అదే 1%, అది కూడా బాగా చదువుకున్న సంపన్నులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు నేను వంశీతులకనతోని ఒక చిన్న విషయంలో మాత్రమే విధిస్తా. ఎందుకంటే డబ్బున్న హిందువులైనా, డబ్బున్న క్రైస్తవులు అయినా, డబ్బున్న ఎవరైనా సరే, దళితుల రిజర్వేషన్, డబ్బున్న బుద్ధిస్టులు అయినా సరే,
ఎవరైనా ఈ రిజర్వేషన్లను క్లెయిమ్ చేస్తుంది రాజకీయాలలో, విద్యారంగంలో. నాకు తెలిసి నేను విన్నాను, మీ డాక్టర్ క్లెయిమ్ చేయట్లేదు కదా రిజర్వేషన్, మీరు మీ వాళ్ళ క్లెయిమ్ చేయట్లేదు. నేను క్లెయిమ్ చేయట్లేదండి, నేను క్లెయిమ్ చేయట్లేదు. నేను రిజర్వేషన్లు కాదు, ఉద్యోగాన్ని వదులుకున్నాను, రిజర్వేషన్ వదులుకున్నాను. క్లెయిమ్ ఇవాళ వివేక్ ఉన్నారండి, వివేక్ గారు ఇవాళ పేరు తీసుకుంటున్నందుకు ఏమనుకోవద్దు. వివేక్ గారు 1000 కోట్ల అధిపతి. ఆయనకు రిజర్వేషన్ లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందండి? జనరల్ పోటీ చేయొచ్చు కదా, జనరల్ పోటీ చేయొచ్చు కదా. ఈ అంశంలో వంశీకుల కన్నా వ్యతిరేకిస్తాడా? జనరల్ ఇప్పుడు డబ్బున్నోళ్ళు మన దాంట్లో ఆయన హిందువే కాదన్నాను, కానీ డబ్బున్న హిందూ మరి పేద హిందువుకు అవకాశం కల్పించాలి కదండి. మరి ఈ రకంగా క్రైస్తవుల్లో కూడా పేద క్రైస్తవులు ఎవరైనా పోటీ చేస్తారా? లేదా పేద క్రైస్తవులు ఏమైనా ఐఏఎస్ అవుతుండ్రా? పేద క్రైస్తవులు ఏమైనా ఐపీఎస్ అవుతుండ్రా? లేకపోతే ఎమ్మెల్యేలు అవుతుండ్రా? అంత డబ్బు 100 కోట్లు 50 కోట్లు పెట్టేటోళ్ళే కదండి. అక్కడ మొత్తం డబ్బులు పెట్టేటోళ్ళే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళంతా. ఎవరైనా పేద మధ్య తరగతి వాళ్ళు అవుతుండ్రా? ఇప్పుడు నాలాంటి నేను ప్రొఫెసర్ స్థాయి ఉన్నవాడిని నేను పోటీ చేసి గెలవగలనండి రాజకీయాలలో? గెలిచే పరిస్థితి ఉందా? నాకు ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందా వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే? కాబట్టి ఇది ఈ మతం ఒక్కటే దీనికి ముడిపడి లేదు. సపోర్ట్ చేస్తారా? 100% అండి. నేను సుప్రీంకోర్టు వర్గీకరణ సమయంలోనే క్రిమిలేయర్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? నేను ఒక్క నిమిషం, నేను మందకృష్ణ మాదిగను వర్గీకరణ సందర్భంగా ఇంటర్వ్యూ చేశాను. ఆయన క్రిమిలేయర్ ను 100% సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మాల మహానాడు చెన్నయ్య గారు వచ్చారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. క్రిమిలేయర్ మరి ఆపుతుంది ఎవరు? క్రిమిలేయర్ ఆపుతుంది ఇట్లాంటి సంపన్నులే. దాంట్లో హిందూ సంపన్నులు, క్రైస్తవ సంపన్నులు, ఇంకా ఎవరైతే దళిత బుద్ధిస్ట్ సంపన్నులు అంతా ఆపుతున్నారు. వాళ్ళే ఇట్లాంటి బుద్ధిస్టు సంపన్నులు కానీ ఇట్లాంటి వాళ్ళే ఆపుతున్నారు దాన్ని. నేనేమంటున్నా చేస్తే దళితుల్లో అట్టడుగు వర్గాలు ఇప్పుడు వంశీకుల కన్నా నేను ఒకటి అంటున్నా, ఒక జనరేషన్ కాదు నా ఉద్దేశంలో 2 జనరేషన్లు, సరే ఒక జనరేషన్ 2 జనరేషన్లు లాభపడ్డ తర్వాత అయినా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. నేను ఏదంటున్నా 2 జనరేషన్లు అయినా కూడా క్రిమిలేయర్ పద్ధతి రాకపోతే ఇంతకాలం అండి ఒక ఐఏఎస్ నేను పేరు చెప్పాను, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నా, ఆంధ్రైనా, వాళ్ళ ఇంట్లో 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కొంతమంది ఉంటే మరి మిగతా వాళ్ళ కుటుంబాలకు ఆ రిజర్వేషన్ పరిస్థితి రావద్దా? పొలిటికల్ కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు జనరల్ సీట్ లో పోటీ చేసే విధంగా తీసుకురావాలి. 2 జనరేషన్ తర్వాత, మొదటి జనరేషన్ కాదు. వీళ్ళు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేయకుండా జనరల్ సీట్లలో సీట్లు సంపాదించుకోవాలండి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, లేకపోతే అది కావాలి. అంతేకాని నువ్వు తీసుకొచ్చి పేదలు పోటీ చేసే కాడ సంపన్నులు వచ్చి పోటీ చేస్తే అది ఎక్కడైతుందండి? ఇవాళ నేను ఒక ప్రొఫెసర్, నా పిల్లలు, మా తమ్ముడు మామూలు చిన్న పని చేసుకుని బతుకుతాడు, వాని పిల్లలు ఒకటే పోటీ పడితే నా పిల్లలకు వస్తాయి అవకాశాలు, వాని పిల్లలకు వస్తాయా? ఒకటే కుటుంబంలో నా పిల్లలకి వస్తాయి కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ దుర్వినియోగం అవుతాం కదా. కాబట్టి 100% రిజర్వేషన్లలో క్రిమిలేయర్స్ ఉండాల్సిందే. వర్గీకరణలో కూడా క్రిమిలేయర్ ఉండాలని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఆ చెప్పిన అంశాన్ని ఖచ్చితంగా మనం దాన్ని అమలు చేయించాలి. అప్పుడే ఆ వర్గీకరణకు అర్థం ఉంటది. అట్లాగే ఇక్కడ కూడా దళిత క్రైస్తవులైనా దళిత హిందువులైనా సంపన్నులే వస్తున్నారు. వాళ్ళు కాకుండా క్రిమిలేయర్ పెట్టాల్సిందే రిజర్వేషన్లలో, పెడితే వస్తుంది. ఇంకొకటి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే నా దృష్టిలో వీళ్ళంతా ఆది హిందువులే. ఎవరు కూడా మేము కామని ఒప్పుకుంటే వాళ్ళ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న హక్కు కోల్పోతారు ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళు 1925 లోనే భాగ్యరెడ్డి వర్మ గారు మేమంతా ఆది హిందువులమని, దళితులంతా ఆది హిందువులు. నిన్న మరి వంశతిలక్ గారు ఈ మాట అంటే మీరు వ్యతిరేకించారు. ఏమని? నిన్న వంశతిలక్ గారు ఇదే మాట అంటే అట్లా వ్యతిరేకించలే నేను. వంశీతిలక్ అన్నంటే నాకు ఇప్పటికీ మేము మొదటి నుండి తెలంగాణ మాదిగ దండోరా పెట్టి కూడా దాంట్లో కూడా మేము మా ప్రాంతీయ వర్గీకరణ కావాల్సిందని అడిగిన వాళ్ళం మేము. ఈ మా ప్రాంతంలో మేము మాల మాదిగలం వేరు కాదు. ఇక్కడ మాకు పెద్దగా లేదు, 1000 కుటుంబాలు లాంటి 1-2 కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప దానివల్ల మా పెద్ద మాలలు ఇక్కడ ఎవరు పోటీలో లేరు అని చెప్పి కూడా మేము ఆ రోజు బత్తుల వారిని కూడా అడగండి, వాళ్ళ మా నాయకుడు ఉన్నాడు కదా. నేను ఎప్పుడు కూడా శాస్త్రీయబద్ధంగా వాళ్ళ ప్రాంతాల వారీగా వర్గీకరణ జరగాలి అని చెప్పిన. మాల మాదిగల సమస్య కుల సమస్య కాదు, ప్రాంతీయ సమస్య అని కూడా చెప్పిన.
దానికి పరిష్కారము ప్రాంతీయ వర్గీకరణ అని చెప్పిన. నేను ఎన్నడూ కూడా నేను అశాస్త్రీయంగా లేకపోతే వీళ్ళ మీద ద్వేషాన్ని రగిలించి హిందూ మతంలో ఉన్న దాన్ని వ్యతిరేకించి 100% హిందూ మతాన్ని గౌరవిస్తా. నేను అది చెప్తాను, ప్రతి మతాన్ని గౌరవించాలి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందూ మతంలో ఉన్న వాళ్ళను వాళ్ళ మతాన్ని గౌరవించాలి, ఇంకా ఇతర మతాలను కూడా గౌరవించాలి. భారతదేశం సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశం అన్నప్పుడు అన్ని మతాలను సమానంగా గౌరవించే పరిస్థితి ఉండాలి. అందరికీ సమానమైన అవకాశాలు వచ్చే విధంగా రిజర్వేషన్ విధానం ఉండాలి తప్ప కొందరికి మేలు చేసే విధంగా రిజర్వేషన్ విధానం ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మీరు ఒక మాట అన్నారు, కొద్దిమంది నాకు ఫోన్ చేశారు, దాంతో చాలా మంది హట్ అయినట్టున్నారు. అంబేద్కర్ రాజీనామా చేయాల్సి ఉండే అని ఒక మాట అన్నారు. నేను అన్న విధానం ఏంటంటే, నేను ఇప్పటికీ కూడా అంటున్నా, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ సందర్భంగా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమయంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా చేయాల్సి ఉండే అని మీరు అన్నారు ఆ సమయంలో. అవును, ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను ఎందుకు కట్టుబడి ఉన్నానంటే, ఇప్పుడు హిందూ కోడ్ బిల్లు మహిళల గురించి రాజీనామా చేసిన అంబేద్కర్ గారు మా గురించి రాజీనామా చేస్తే తప్పేందండి? మా సమస్య బుద్ధిస్టులు అలా, సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలా దళిత ముస్లింలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మా కోసమే కదా ఆయన భారత రాజ్యాంగం రాసింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నేను ఇవాళ రిజర్వేషన్లు మా దళితుల కోసం, హక్కుల కోసం, సాధన కోసం నేను రాజ్యాంగం రాస్తా అన్నాడు. మరి హక్కులు అక్కడ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మొదటగా స్పందించాల్సింది ఎవరు? మా నాయకుడు. హక్కుల ఉల్లంఘన ఆయన అనుకోలేదు. ఆయన విదేశీ మతాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు కదా తీవ్రంగా. 100% అండి. ఇది ఇప్పుడు విదేశీ ఒక్క నిమిషం అండి, భరత్ గారు ఒక్క నిమిషం. ఆ రోజు బౌద్ధ మతం కూడా హక్కులు లేవు కదండి, బౌద్ధ మతం కూడా రిజర్వేషన్ లేవు కదా. మరి బౌద్ధ మతం విదేశీ మతమా, సిక్కు మతం విదేశీ మతమా? బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నప్పుడు బౌద్ధ మతం ఈ దేశంలో పుట్టిందే కదా, సిక్కు మతం ఈ దేశంలో పుట్టిందే కదా. నా శవం కూడా విదేశీ మతాల్లో చేరదని చెప్పారు కదా అంటారా? బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరించారు, కానీ విదేశీ మతం కాదు కదా అది. అందుకే కదా భారతదేశంలో పుట్టిన ఈ ఆర్డర్ ప్రకారంగా బౌద్ధులకు కూడా రిజర్వేషన్ లేవండి, సిక్కులకు కూడా రిజర్వేషన్ లేవు. వాళ్ళు కొట్టడానికి వచ్చినాయి. వాళ్ళు కొట్లాడిన తర్వాత 56లో సిక్కులకు వస్తే 90లో బౌద్ధులకు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నప్పుడు బౌద్ధులకు లేవు, సిక్కులకు కూడా లేవు. అది ఆయన అభిమతం, అది ఆయన ఒపీనియన్. అది కానీ ఆయన రాజీనామా ఉండొద్దని అనుకున్నారు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా జాతి విముక్తి ప్రదాత, మేము ఖచ్చితంగా కోరుకుంటామండి. మా విషయంలో ఇప్పటికి మా దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నేను ఏ దేవుడిని మొక్కను, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అనుకుంటా. కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, మా గురించి ఎందుకు రాజీనామా చేయలేదు అని మేము అడుగుతున్నామండి. ఆయన ఒపీనియన్ అదే ఉంది కదా, ఆయన ఒపీనియన్ కూడా మతం మారితే ఇవ్వద్దని గౌరవిస్తా. నేను ఆయన ఒపీనియన్ గౌరవిస్తూనే నా ఒపీనియన్ చెప్తున్నా అంటున్నా. ఆయన ఒపీనియన్ వ్యతిరేకించట్లేదు. చేస్తే బాగుండేది, ఎందుకంటే ఆ రోజు చర్చ ఈ సమస్యకు ఇప్పుడు 77 ఏళ్ల తర్వాత చర్చించుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజీనామా చేసి ఉంటే ఈ సమస్య అప్పుడే పరిష్కారం అయ్యేది, అప్పుడే ఇది ఒక చర్చకు వచ్చేది. ఈ సమస్యకు అక్కడ పార్లమెంట్ లో చర్చకు వచ్చేది. 100% లా మినిస్టర్ కదండి. ఒకసారి బత్తుల రామప్రసాద్ గారు ఏమంటారు? అయ్యా, అందరికీ జైభీము. ఒక మంచి సబ్జెక్ట్ మీద చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తున్నందుకు ఫస్ట్ జేసీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ రోజు నేను ఈ చర్చకు రావడానికి ప్రధాన కారణము ఏది సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే మతం మారితే ఎస్సీ హోదా పోతుందని తీర్పు వచ్చిందో దాని మీద అందరు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ను వక్రీకరించడానికి, బాబాసాహెబ్ను అవమానించడానికి వాడుతున్నారనే బాధతోనే ఈరోజు అవడం జరిగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పిచ్చింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ లో క్లియర్గా పారాగ్రాఫ్ 3 క్లియర్గా పేర్కొన్నారు, ఎప్పుడైతే మతం మారుతారో ఎస్సీలోగా చలమని కాకూడదని. దాని ప్రకారం తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు కానీ, మంద ఏలియా గారు కానీ బాబాసాహెబ్ను తప్పు చేసిన కోణం ఏదైతే మాట్లాడుతుందో 200% తప్పు. వాళ్ళు మరొకసారి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ మతం మారితే ఎస్సీ హోదా పోతాదనే ఆలోచన ఉంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 పెట్టకపోతుండే, మత స్వేచ్ఛ పెట్టకపోతుండే.
ఎప్పుడైతే నవంబర్ 26, 1949లో పెట్టినప్పుడు స్పష్టంగా అందరిలాగానే దళితులకు కూడా మత స్వేచ్ఛ ఇచ్చిండు, ఏ మతమైన పోవచ్చని స్పష్టంగా ఇచ్చిండు. తర్వాత 26 జనవరి 1950లో అప్పటిదాకా కూడా క్లియర్గా ఆయన ఏదైతే ఆర్టికల్ 25 ఏదైతే పెట్టిండో మత స్వేచ్ఛ దళితులకు కూడా ఉన్నది. కానీ ఏం జరిగిందో, ఏ పెద్ద కుట్ర జరిగిందో, ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఏదైతే ఆగస్టు 11వ తారీఖున రిలీజ్ అయిన, అది 1950లో రిలీజ్ అయిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దాని వల్లనే అందులో కూడా పారాగ్రాఫ్ 3 రావడం వల్లనే ఇదంతా డిస్టర్బ్ జరుగుతున్నది. అయితే నిజంగా కూడా వీళ్ళు అనే వాదన ఏంటున్నది, ఆయన హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ ఉన్నాడు కదా, రాజీనామా చేయొచ్చు కదా అంటున్నాడు. ఆయన నిజంగా కూడా ఉద్దేశం ఉంటే ఎందుకు మరి మత స్వేచ్ఛ దళితులకు ఎందుకు ఇస్తుండే? మీరు చరిత్రలో చూడండి, బాబాసాహెబ్ ఎప్పుడు కూడా దళితులకనే కాదు అందరికీ ఇచ్చాడు, అందరికి ఇచ్చిండు. అదే అంటే ఎక్స్క్లూజివ్ గా తీసే ఉద్దేశం ఉంటే ఆ మత స్వేచ్ఛలో ఏదైతే ఉండనో మాకు ఎక్స్క్లూజ్ చేస్తుండే కదా. ఎందుకు ప్రెసిడెన్షియల్ లిస్ట్ దాని దాకా ఎందుకు వెయిట్ చేస్తుండే? ఆ జరిగిన ఏదైతే 7 నెలల మధ్యలో జరిగిన కుట్ర ఏదైతుందో దాని మీద మనం మాట్లాడాలి. కానీ బాబాసాహెబ్ రాజీనామా చేయాలి, బాబాసాహెబ్ ఈ విధంగా చేసింది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అనేది ఇది చాలా శుద్ధ తప్పు. మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మందయ్య గారు మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ ను అవమానించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. ఇది కూడా ఇందులో క్లియర్ గా అసలు దీని మీద మందయ్యకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మందకృష్ణ కాదండి, తీసుకొస్తారు మధ్యలో లేదు. ఇప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పారు మీకు. నాకు విషయం ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగకు మీరు వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో వ్యతిరేకం చేసినందుకు ఇప్పుడు దీనిలో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. నేను వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగా నేను సపోర్ట్ చేసా, వర్గీకరణ జరగాలి, న్యాయం జరగాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నా. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో మందకృష్ణతో నేను విభేదిస్తున్నా, మందకృష్ణ మాది గారితో. ఇప్పుడు ఆ విషయంలో పగ పెట్టుకుని మీరు ఈ విషయంలో ఆయన ఒపీనియన్ చెప్పారు, అంత మాత్రం నేను స్పష్టంగా ఉన్నా. నేను కేవలము ఈ సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా. అందరు కూడా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి అన్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ సబ్జెక్ట్, ఎందుకంటే ఆయన కూడా ఈ మాట అన్నాడు, వినోద్ కుమార్ గారు ఏదైతే వాదన తీసిరో ఆయన కూడా ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఆ విధంగా అంటున్నా. అయితే దీంట్లో ఏంటిదంటే నిజంగా కూడా ఇప్పుడు నేను అనేది మందకృష్ణ మాదికు మీకు వేరే విషయంలో గొడవలు ఉండి దాన్ని తీసుకొచ్చి అంటే మీరు ఆ పేరు మాట్లాడితే మీరు అట్లా అనుకుంటున్నట్టు, నా ఉద్దేశం అట్లా కాదు. నేను ఏదైనా కానీ సబ్జెక్ట్ డైవర్ట్ అయి మాట్లాడే అవకాశమే లేదు, నాకు ఆ అలవాటు కూడా లేదు. ఎందుకంటే ఏదైతే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాలనుకుంటాను కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాతనే ఆ సబ్జెక్ట్ మీద వస్తా, లేకుంటే లేదు. అయితే నేను ఇప్పుడు ఈ అసలు సమస్య మీద వద్దాం, వేరే వ్యక్తుల మీద కాకుండా. అసలు ఈ సమస్య ఏడొచ్చింది, గుంటూరులో ఉన్న చందోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అట్రాసిటీస్ మీద ఉన్నది. అసలు ఆ తీర్పు కరెక్టా కాదని మనం చర్చించుకుంటే అసలు వాస్తవాలు దిక్కపోనికి వస్తుంది. ఇదంతా హిందూ క్రిస్టియన్ పోతుంది వాదన. అసలు వాస్తవానికి ఆ కేసులో 100% ఆనంద్ అనే వ్యక్తికి అట్రాసిటీ జరిగింది. మీరేమంటున్నారు, పాస్టర్ వృత్తిని ఇస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి, అందుకని ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ SC/ST వర్తించదు అనేది తీర్పు సారాంశం. కాకపోతే ఈ తీర్పు మీరందరూ ఒకసారి మళ్ళీ చదవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 2021లో జరిగిన సంఘటనలో ఆయన దాడి చేసిరు ఒక 25 మంది, రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. దాడి చేసే క్రమంలో కులం పేరుతో దూషించిండు, బహిరంగంగా పబ్లిక్ వ్యూలో కులం పేరుతో దూషించడమే కాక దాడి చేసిండు, వాళ్ళ ఫ్యామిలీని అంతా చంపుతానన్నాడు. ఇది క్లియర్ గా ఇది అట్రాసిటీస్ కూడా ఎందుకు వస్తుంది? ఆయన పాస్టర్ కదా అని మీరు అంటారు, ఆయన పాస్టర్, బట్ ఆయన అఫీషియల్ గా హిందూ మాదిగా కాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిండు. దానికి ఆ లోకల్ మళ్ళీ హిందూ మాదిగా అదే నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. అలాంటి ఏముంటది నేను అదే చెప్తున్నా. అందుకని పాస్టర్ అని హిందూ మాదిగా అన్న తర్వాత ఎట్లా మీరు చెప్పేదాన్ని జస్టిఫైబుల్ ఉండాలి. నేను జస్టిఫై చెప్తున్నాను. క్రిస్టియన్ మతాన్ని స్వయంగా దానికి మత బోధకుడిగా ఉండి, మత ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాదు మత బోధకుడిగా ఉండి మళ్ళీ ఆయన హిందూ మాదిగా అంటే ఇదే డ్యూయల్ స్టాండర్డ్. నేను అదే దానికి క్లారిఫికేషన్ ఇస్తానే, అందుకనే చెప్తున్నాను. సబ్జెక్ట్ మీద అందుకనే మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ స్టడీ చేసిన కాబట్టి.
భారత రాజ్యాంగం ప్రకారం మత మాస్టర్ స్వేచ్ఛ అంటారు మళ్ళీ ఇదంటే అరే లేదు సార్, నేను అదే చెప్తున్నా. నేను రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నా. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నా సొంత కవితని మీరే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సపోర్ట్ చేస్తున్నా అన్నారు. 100% చేస్తున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు అదే ఇచ్చింది కదా తీర్పు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెన్షియల్ ఏదైతే ఉన్నదో ఉత్తర్వులు దాని ప్రకారం కరెక్టే. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాకపోతే ఈ కేసుకు సంబంధించింది ఏందో స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు అదే సమాజానికి ఏమైపోయిందంటే క్రిస్టియన్లు కన్వర్ట్ అయితే అవుతుంది. నేనేమంటున్నట్టే టెక్నికల్ గా అసలు ఈ తీర్పు కరెక్టా కాదా అన్నది మనం సమీక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అసలు టెక్నికల్ గా పనిచేయాల్సింది ఇది కదా. ఆయన కాస్ట్ సర్టిఫికేట్ హిందూ మాదిగగా సబ్మిట్ చేసిండు. దానికి అక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు సర్టిఫై చేసిండు ఈయన హిందూ మాదిగాని. అఫీషియల్ గా అది జరిగింది. తర్వాత ఆయన కులం పేరుతో దూషించిండు, దాడి చేసిరని రుజువైంది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏందో ఛార్జ్ షీట్ వేసిండు ఆ క్రైమ్ జరిగిందని. ఆ క్రైమ్ లో కులం పేరుతో దూషించారు, ఎస్సీని దాడి చేశారు. ఆయన ఎస్సీ హిందూ అని క్లియర్ గా సర్టిఫికెట్ అది యాజ్ పర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన పక్కా హిందూ. ఆ కేసు పక్క ఛార్జ్ షీట్ అయ్యింది అంటే ఛార్జ్ ఫ్రేమ్ అయింది కాబట్టి అది కంపల్సరీ అయింది. అయితే ఒకసారి ఒపీనియన్ కలుపుకుందాం. శంకర్ మౌనిక్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు. మౌనిక్ గారు ఉన్నారు, మురళీ మనోహర్ గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు. మౌనిక్ గారు వినబడుతుందా? చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తదనంతర పరిణామాలు దాని మీద. ఒక బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ప్రశ్నించడం, దాన్ని వ్యతిరేకించడం, దాని లోపల ఇంకే అది కరెక్ట్ కాదు, అసలు ఛార్జ్ షీట్ వేసిన ఆయన క్రిస్టియన్ కాదు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలకు మీనింగ్ ఉండదు. మేడం పిచ్చి మాటలు కాదు, నేను రికార్డ్ చెప్తున్నా. మేడం మీరు మాట్లాడుతుండవచ్చు, నేను రికార్డ్ చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు చెప్తున్నా. దయచేసి మీరు మాట్లాడుతుండొచ్చు కానీ నేను రికార్డు స్టడీ చేసి చెప్తున్నాను. మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. పిచ్చి పిచ్చి మాటలు అంటే కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. అదే అందుకనే నా ఉద్దేశం. ఎందుకంటే సుప్రీం కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఎట్లాంటి వర్డిక్ట్ ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చెప్పండి మౌనిక్ గారు. సో ఆన్ దట్ నోట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఎందుకంటే మహిళల్ని మాట్లాడనివ్వండి. మీరు ఎస్సీ రిజర్వేషన్ ఒకటే కాదు, మహిళా రిజర్వేషన్ కూడా ఉంది. సో ఇక్కడ హిందుత్వం అనేది వే ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి సుప్రీంకోర్టుకి వాళ్ళ ఒపీనియన్, అది వర్డిక్ట్ కాదు, అది స్టేట్మెంట్ కాదు, అది మన శాస్త్రయుక్తంగా మనం తీసుకోవాల్సింది కాదు. ఎందుకంటే హిందూ అనే అతను ఒక మతం మారిండు, అది కూడా ఒక విదేశీ మతానికి వెళ్ళిండు అంటే అతను మాజీ హిందూ కిందకే వస్తాడు. అది ఏ మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ అనే విదేశీ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళను మాజీ హిందువులు అనాలి, అంతేగాని హిందువులు అనడానికి లేదు. ఇక్కడ హిందూ ధర్మంలో సిక్కు, బౌద్ధం, జైనం ఇవి హిందూ ధర్మంలో బ్రాంచెస్. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి హిందుత్వంలో బ్రాంచెస్. అందుకనే అంబేద్కర్ గారు బౌద్ధంలోకి వెళ్ళిండ్రు. వెళ్తూ అంబేద్కర్ గారు విదేశీ మతాలకు నా శవం వెళ్ళదు అని అంటూ పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఆయన క్లియర్ గా ఒక వ్యక్తి, హిందూ వ్యక్తి మతం మారిండు అంటే మనకు ఒక శత్రువు తయారైతున్నాడు అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ ఒకవేళ మతం మారి వెళ్ళినా కూడా అక్కడ అన్యాయము, మోసమే జరుగుతుంది తప్ప ఇస్లాం, క్రిస్టియానిటీలో హిందువుల, దళితులకు న్యాయం జరగదు అని చెప్పిన దానికి ఎగ్జాంపుల్ జోగేంద్ర మండల్ గారిని కూడా చాలా సార్లు కోటి చేసిండు అంబేద్కర్ గారు. ఇంకొకటి మనం క్లియర్ గా ఒక అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐబీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారంగా మిషనరీ యాక్టివిటీస్ భారతదేశంలో ఎట్లా జరుగుతున్నాయి అనేది ఐబీ రిపోర్ట్ చూడండి. మీరు ఐబీ వెబ్సైట్ లో మీకు దొరుకుతుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఒక గ్రామంలో ఒక పాస్టర్ తయారైండు అంటే ఆ గ్రామాన్ని రెండుగా విడదీస్తున్నాడు. ఏమని? ఒకటి హిందూ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నాడు ఎవరెవరైతే చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళందరితోనే ఆ గ్రామంలో సమరసతను, ఆ గ్రామంలో సామాజికతను మొత్తం పాడు చేసి మనుషులకు హ్యూమానిటీ అనేది, కమ్యూనిటీ అనేది, ఆ సెన్స్ ఆఫ్ థింగ్ ని స్పాయిల్ చేస్తున్నారు పాస్టర్స్. ఇప్పుడు ఆనంద్ అనే పాస్టర్ కూడా అట్లా స్పాయిల్ చేసినప్పుడే రామ్ రెడ్డి అనే వ్యక్తికి అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో మతం మారిన తర్వాత కూడా ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల ఈ రోజు మనం అందరం కూడా రామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అసలైన అంబేద్కర్ గారు ఇచ్చిన ఎస్సీ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఫలాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్ ఫలాలు నిజమైన దళిత హిందువులకు దక్కాలని, వాళ్ళకి ఏమేమైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఆ జరిగిన అన్యాయానికి గాను కాంపెన్సేషన్ గా మనం ఇస్తున్న రిజర్వేషన్ ఇది. ఎందుకంటే ఒక జాబ్ కి 35 మార్కులు వచ్చిన ఎస్సీ వ్యక్తి జాబ్ కి ఎలిజిబుల్ అవుతాడు.
అదే 70-80 మార్కులు వచ్చిన ఒక ఓసీ గాని, రెడ్డి గాని, బ్రాహ్మణ గాని వ్యక్తి ఆ జాబ్ కి ఎలిజిబుల్ కాడు. ఎందుకు ఇచ్చినాం ఇంత గొప్ప రిజర్వేషన్, ఇంత బ్రాడ్ కట్ ఆఫ్ ఎందుకు ఇచ్చినాం అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం, మన పూర్వీకులు అన్యాయం చేసిండ్రు అని మనం ఒప్పుకున్నాం కాబట్టి దానికి కాంపెన్సేషన్ గా మనం ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నాము. అది హిందువులకి. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండి ఈ జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ కి ఎలిజిబిలిటీ. మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎందుకు ఉంటది రిజర్వేషన్? కాబట్టి మీరు మతం మారిండ్రు అంటే ఈ మతాన్ని మీరు ఇడ్సబెట్టిండ్రు అన్న తర్వాత మీకు ఇంకా రిజర్వేషన్ కూడా ఇడ్సబెట్టాలి. అయితే మతాన్ని పట్టుకోవాలి లేదా రిజర్వేషన్ ని పట్టుకోవాలి. అయితే రిజర్వేషన్ ని పట్టుకుంటే హిందూ దళితులకు ఏం జరుగుతుంది అంటే మీరు గట్టిగా ఉండి మీరు యుద్ధం చేస్తున్నాడు, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి దళిత హిందువులుగా ఉంటూ రిజర్వేషన్ ఫలితాలను ఎంజాయ్ చేస్తూ ఆ ఫలాలను ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అగ్రకులమాలను ప్రశ్నించండి. ఇది రియల్ ఫైటర్ యొక్క లక్షణం, ఇది రియల్ క్షాత్ర తేజం. దీన్ని దళిత హిందువులందరూ అలవర్చుకొని వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ ఫలితాలను ఎంజాయ్ చేయాలి. అయితే దీనిలో ఒక లూప్ హోల్ కూడా ఉందండి ఈ చట్టంలో. ఏంటిదంటే ఒక వ్యక్తి కన్వర్ట్ అయిన తర్వాత కన్వర్ట్ అయింది దేని ఆధారంగా వాళ్ళని తీసేయాలి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు క్రిస్టియన్ మతంగా మారి చర్చికి వెళ్లే వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ కింద ఇంజనీరింగ్ గానీ మెడిసిన్ గానీ సీటు సంపాదించుకుంటే అతని సర్టిఫికేట్ ని మనము సస్పెండ్ చేసేసేయాలి. అతను ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి వెళ్తే అతన్ని ఆ గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేయడంతో పాటు ఇట్లా ఎవరైతే చర్చికి వెళ్తూ క్రిస్టియన్ గా ఉంటూ హిందూ ఎస్సీ రిజర్వేషన్ ని తీసుకున్న వాళ్ళ మీద 420 కేసు వేయడము అనేది కూడా ఒక ప్రావధానం అందులో యాడ్ చేయాలి. లేకపోతే ఏమైపోతుంది అంటే సిస్టమ్ నే వీళ్ళు చీట్ చేస్తున్నారు. ఎందుకంటే చీటింగ్ అన్నట్టు చర్చికి వెళ్ళి ఈ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తాము అని అన్నప్పుడు అంబేద్కర్ గారు క్రిస్టియన్ ఎందుకు మారలేదు? అంబేద్కర్ గారికి అప్పుడు ఆపర్చునిటీ ఉండే, క్రిస్టియన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉండే, ముస్లిం అవ్వడానికి ఆపర్చునిటీ ఉండే. కానీ ఆయన సనాతన ధర్మంలో భాగమైన పునర్జన్మను నమ్మే కాషాయ వస్త్రాన్ని ధరించే బౌద్ధ మతంలోకి ఆయన వెళ్ళిండు. దీని అర్థం ఏంటిదంటే ఆయన ఇక్కడే ఉండి మీరు యుద్ధం చేయాలి, మీకు జరుగుతున్న అన్యాయానికి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఇక్కడనే ఉండి ప్రశ్నిద్దామని ఆయన చెప్పకనే చెప్పింది. కాబట్టి ఇందులో యాడ్ చేయాల్సిన ప్రావిధానం ఏంటిది అంటే నా ఒపీనియన్ లో ఎవరైనా ఎస్సీ రిజర్వేషన్ క్రిస్టియన్ గా మారి ఎస్సీ రిజర్వేషన్ తోని ఇంజనీరింగ్ మెడిసిన్ తీసుకుంటే వాళ్ళ మీద 420 కేసు వేయాలి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే వాళ్ళని జాబ్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద అగైన్ మళ్ళీ 420 కేసు వేయడం వల్ల రియల్ దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు అందరు హిందువులే అన్నప్పుడు ఇస్లాం మత మార్పిడిని ఏమనాలి, క్రిస్టియన్ మత మార్పిడిని ఏమనాలి. సో మాట్లాడేటప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్. ప్రొఫెసర్ పాపయ్య గారు ఎంఆర్పిఎస్ నుంచి. పాపయ్య గారు ఎలీషా గారు పాపయ్య గారు లేరా? ఎస్ ఎలీషా కుమార్ గారు దళిత క్రిస్టియన్ మహాసభ నుంచి. ఎస్ చెప్పండి సార్, మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు ఉదంతం కొత్తదేం కాదు. నేను నా ఇంట్రొడక్షన్ లోనే చెప్పాను చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి ఇంతకు ముందు అని చెప్పి. ఓకే, గతంలోనే దీని మీద అనేక తీర్పులు ఉన్నాయి. అయితే వీటంటికి ప్రధానంగా ఆధారం. అయితే మా అభిప్రాయం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 3 ఏముందో అది భారత రాజ్యాంగానికి విరుద్ధము అన్నది మా ఉద్దేశం, మా అభిప్రాయం. అందుకే అప్పటి నుండి కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు దాదాపు 14 కేసులు రిట్ పిటిషన్స్ నడుస్తున్నాయి. కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు, కొంతమంది డైరెక్ట్ ఇండిపెండెంట్ కేసులు వేస్తున్నారు. దానికి సిబిసిఐ ఇలాంటి నేషనల్ సిబిసి కమిషన్స్ ఇవన్నీ కూడా కేసులు వేయటం జరిగింది. అయితే ఆ కేసును ఆధారం చేసుకొని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం 2004లో. అయితే దేశవ్యాప్తంగా వాళ్ళు తిరిగి విషయాలను సేకరించి చాలా మందితో మాట్లాడి చాలా ఉదంతాలను తీసుకొని 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
ఏమని చెప్పాడు అందులో, కులము వేరు మతము వేరు. కులము అన్నది సంప్రదాయంగా ఆ తండ్రి వంశపారంపర్యంగా వస్తుంది, కానీ మతము అన్నది వ్యక్తుల యొక్క విశ్వాసం. ఒక తమ్ముడు ఒకలాగా ఉండొచ్చు, అన్న ఒకలాగా. తమ్ముడి మనస్తత్వం నమ్మేది ఒకటి ఉండొచ్చు, అన్న నమ్మేది ఒకటి ఉండొచ్చు. వాళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళ మనసుకి ఏది నచ్చుతుందో దానికి వెళ్తారు. కాబట్టి కులము వేరు మతం వేరు. కాబట్టి ఈ రెంటిని వేరు చేయాలని క్లియర్ గా చెప్పి దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కొనసాగించాల్సిందే. ఇది 1935 నుండి రిజర్వేషన్స్ ఉన్నాయి. మన కానీ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అయితే, సార్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అయితే అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించలేదు? అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి అప్పుడు. అంబేద్కర్ దీని రాజ్యాంగం సబ్మిట్ చేసిన 1949-26 వరకు ఈ చర్చలంతా కూడా కొనసాగింది. కానీ అప్పటి వరకు ఆ అంశాలను ఏమీ తీసుకురాలేదు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా. ఇప్పుడు అంబేద్కర్ మహాశయుడికి అప్పటికే మాట్లాడున్నా అంబేద్కర్ దానికి కొనసాగింపుగా చాలా విజనరీ అంబేద్కర్ గారికి చాలా ఈ సందర్భాల్లో చాలా విషయాల్లో చాలా ముందు చూపుతూ ఆలోచించారు. రూపాయి గురించి అయినా లేకపోతే మిగతా విషయాల్లో అయినా ఈ ప్రాబ్లం ఇట్లా వస్తుందని ముందు చూపుతూ ఆలోచించకుండానే ఆయన చేశారు. ఆయన ఉద్దేశం వర్తించొద్దనే కదా. భరత్ గారు కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడు ఎంత రాద్ధాంతం చేశారు, ఆయన మీద దాడికి పూనుకున్నారు, దళిత అస్పృశ్యుల మీద గ్రామాల్లో దాడులకు పూనుకున్నారు. చివరికి గాంధీ గారు చనిపోయే పరిస్థితి ఉందని వాళ్ళ కొడుకు వచ్చి అంబేద్కర్ గారిని అడిగితే అంబేద్కర్ గారు మంచి హృదయంతో దాన్ని ఒప్పుకుంటూ సపరేట్ ఎలక్టరల్ సిస్టమ్ కు కూడా వెనుకాడి సపరేట్ నియోజకవర్గాలకు ఒప్పుకొని అక్కడ ఆగాడు. ఒకవేళ అంబేద్కర్ గారు మొండి పట్టుంటే ఈ దేశంలో ఎంత జరిగేది? సైమన్ కమిషన్ అప్పుడు ఏం జరిగింది? గో బ్యాక్ సైమన్ కమిషన్ అని ఒక నినాదం తీసుకొచ్చారు. కానీ అంబేద్కర్ గారు ఇంకొంతమంది ఉద్యమకారులు వెల్కమ్ సైమన్ కమిషన్ అని అడిగారు. అయితే ఎటు తిరిగి సైమన్ కమిషన్ చేరి ఈ దేశంలో అస్పృశ్యులకు జరుగుతున్న వివక్షత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జరుగుతున్న వివక్షత గురించి ఆయన వివరించాడు. కాబట్టి అప్పుడు రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో 2 సమావేశాల్లోనూ దాని గురించి మాట్లాడి అప్పుడు కమ్యూనల్ అవార్డు ప్రకటించడం జరిగింది. అంటే అక్కడ పరిస్థితులు చూస్తున్నాడు అంబేద్కర్. మనుషుల మధ్య ఎక్కువ అగాధం ఏర్పడకూడదు. ఈ మనుషులు ఎవరైనా ఒకరు గాంధీ ఒక మాట చెప్తే అదే పట్టుకొని ఉన్నారు, పటేల్ గారు ఒక మాట చెప్తే అదే పట్టుకొని ఉంటారు. కాబట్టి అప్పుడున్న జాతీయవాదంలో ఇలాంటి చిన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకునే పరిస్థితి లేదు. ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్పుడు ఏ బేస్ మీద ఇచ్చారు? పారా 3ని ఎలా పెట్టగలిగారు? నీకు అగ్రకులాలలో ఉన్న క్రైస్తవుల్లో ఉన్న అగ్రకులాల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు మైనారిటీ రైట్స్ ఇస్తూ వాళ్ళు సొంతగా ఇన్స్టిట్యూషన్స్ చేసుకోవచ్చు, వాళ్ళు విద్యా వైద్య పరంగా ఏమన్నా చేసుకోవచ్చు, క్రైస్తవులకు సంబంధించి అన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని వాళ్ళకు మైనారిటీ రైట్స్ ఇస్తూ అందులో పెట్టారు. కానీ దళిత క్రైస్తవులు ఎవరు కూడా ఆ కమిటీలో గాని ఆ పెద్దల్లో లేరు. వెస్ట్ బెంగాల్కి చెందిన ముఖర్జీ గారు, తర్వాత కేరళకు చెందిన మంగళూరియన్ డిసౌజా గారు, జెరోమ్ డిసౌజా గారు, ఇలాంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారే తప్ప రియల్ గా దళిత క్రైస్తవులను అభిప్రాయాలను తీసుకోకుండా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎంతకాలం ఉంటుందండి? అది పార్లమెంట్ లో చర్చింపబడలేదు. ఇప్పటి వరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద చర్చ జరగల, అమెండ్మెంట్ కూడా జరగలేదు. మరి అది చర్చ జరగాలంటే పార్లమెంట్ లో మెజారిటీ ఉండాలి, ప్రజలు మెంబర్స్ మెజారిటీ ఉండాలి, 3/4 మెజారిటీ ఉండాలి. మరి అలాంటి పరిస్థితి ఉండదు, అటెండెన్సే తక్కువ ఉంటుంది. మరి పార్లమెంట్ లో ఎందుకు చర్చించలేదు, దీన్ని వ్యతిరేకించలేదు?
ఈ రోజు చూస్తున్నాము. అంటే సుప్రీంకోర్టును మనం తప్పు పట్టడం కాదు, కానీ సుప్రీంకోర్టులోని జడ్జిలు కూడా తప్పు చేస్తూ ఉన్నారు అనే విషయము అక్కడ మౌనిక సోదరికి కూడా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఒకరి విశ్వాసాల మీద ఒకరు విమర్శించడం సరికాదు, అది ఎవరైనా కూడా. కానీ అందరూ అలా చేస్తున్నారు అన్నది కూడా సరికాదు. ఆ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, కళ్ళకు కట్టినట్టు ఈ రోజు ప్రతిరోజు ఈ రోజుకి మనం చూస్తున్నాం. ఈ రోజుకి క్రైస్తవులకు బాడిగిళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఈ రోజుకి ముస్లింస్ బాడిగిళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ వీటి మీద పోరాట, ఈ రుగ్మతల మీద పోరాడాలి. ఇప్పుడు మతం మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే మరి మతం మారి లాభం ఏంటి? ఉంది, మతం మారి లాభం ఏంటంటే అక్కడ ఉంది. అంటే అంటరాంతరం ఎక్కడ ఉందనే కదా, సంవత్సరాలు ఇష్ట వేసిన వ్యవస్థ ఇది క్రమేణా మారుద్ది. మరి అటువంటిప్పుడు మతం మారడం ఎందుకని? మతం మారడం ఎందుకు? అక్కడ పరోక్షంగా జరుగుద్ది. అంటరాంతరం ఇక్కడే ఉండి పోరాటం చేయొచ్చు కదా అంటారా? దానికోసమే మారారని ఎందుకు అనుకోవాలి? ఆ రోజు చదువు చెప్పలేదు, బయట ఉండమన్నారు, వీడిని బళ్ళేకి రానిచ్చారు. వాడికి వైద్యం చేయటానికి నువ్వు చెట్ల మందు దాగరా అన్నారు, వీడు ఈ మందులు తాగుతున్నారు. విద్య గుళ్ళేకి రానియలేదు, అదే వాడు చర్చిలోకి రానిచ్చారు. పక్కన నిన్ను చేయి పట్టుకుంటేనే మని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు హక్కును చేర్చుకొని ఓదారుస్తున్నారు. మరి ఈ రోజైనా ఏం ఆలోచన, ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి అడుగుతారు మురళీ మనోహర్ గారు, ఏదో ఆశపడిపోయినారు మురళీ మనోహర్ గారు, మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా రాజ్యాంగ విరుద్ధము. దాన్ని బేసుకుని అసలు ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉంది. రాజ్యాంగ విరుద్ధం అంటే 1950 నుంచి 76 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుందా రాజ్యాంగ విరుద్ధం? అది రాజ్యాంగ విరుద్ధం. మేము కోర్టులో దాన్ని వెళ్తే 76 ఇప్పుడు ఒక తీర్పు మీరే చెప్పారు, 14 సార్లు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగ 14 సార్లు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఒక వ్యక్తి ఒక పాస్టర్ దాని గురించి ఇచ్చారు, కానీ మేమేంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అంటే. కానీ మరి ఈ 76 సంవత్సరాల్లో ఎవరు ఛాలెంజ్ చేయలేదా ప్రెసిడెన్షియల్ ఆర్డరే ఇదని చెప్పి? ఏమండి, ప్రెసిడెన్షియల్ ఆర్డరే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి 76 సంవత్సరాల్లో ఎవరు ఛాలెంజ్ చేయలేదా? ఎందుకు నడుస్తా ఉంది? ఈ రోజు 14 కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో, 14 కేసులు ఉన్నాయి. ఒకసారి మురళీ మనోహర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. మురళీ మనోహర్ గారు, సారీ చాలా డీల్ అయింది ఎందుకంటే 5-6 తీసుకున్నారు కాబట్టి. కమిషన్ రిపోర్ట్ ను అమలు చేయమనండి. అది చేత కాదు, కొత్తగా బాలకృష్ణ కమిషన్ వేశారు కాలయాపన. ఇప్పుడు ఈ కమిషన్లు ఏంటంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చెప్తాయి. ఏముంది మీకు తెలియదు, ఏముంది కమిషన్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారు కమిషన్ లో. మురళీ మనోహర్ గారు, దీంట్లో కుట్ర అయితే దాగుందండి. ఇలా సామాన్యుల మీద, దళిత క్రైస్తవుల మీద కుట్ర కోణంతో ఈ ప్రభుత్వాలు ముందుకెళ్లాలంటే అది సాగవు. కానీ ఈ చదువుకున్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు కూడా సమాజంలో ఏం నడుస్తుంది, ఏమన్నా రుగ్మతలు ఉంటే వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. కానీ సంస్కర్తలు కూడా ఆ ప్రయత్నాలు చేశారు. ఒకసారి మురళీ మనోహర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. మురళీ మనోహర్ గారు, మురళీ మనోహర్ గారు చెప్పండి సార్. అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేస్తూ మాట్లాడండి మురళీ మనోహర్ గారు. మీరు మాట్లాడుతూ ఉండండి. ధన్యవాదాలు భరత్ గారు. పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్తే. చాలా విషయాలు వచ్చినాయి కనుక కొద్దిగా కవర్ కాని విషయాలను మాత్రమే నేను ట్రై చేస్తాను. బేసిక్ గా నేను ఏమంటున్నానంటే, ఈ రిజర్వేషన్స్ అనేవి మా కుటుంబ సమస్య అండి. అంటే నేనేమంటాను, భారతీయులు అన్నా హిందువులు అన్నా ఒకటే, ఇది మతం కాదు. ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పారు చాలా క్లియర్ గా, ఇది మతం కాదు, ఇది జీవన విధానం. భారతీయులు అంటే హిందువులు, కన్ఫ్యూజ్ కాకండి దయచేసి. హిందువులు అనేది మతం కాదు. బౌద్ధులు, జైనులు, లేకపోతే శైవులు, వైష్ణవులు ఇవన్నీ కలిపితే హిందూ అనే ఒక ధర్మం, ఈ జీవన విధానం. హిందూ ధర్మం అనగానే ఒకటి ఏమైందంటే, వారు వినోద్ గారు అన్నారు కదా, క్రైస్తవులు వీళ్ళు కూడా హిందూ ధర్మమే గాని
హిందూ మతం కాదు వారు. హిందూ దేశంలో ఉండే మతాలు, అందుకే దీని విషయంలో డాక్టర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు రాసేటప్పుడు విదేశాల నుంచి వచ్చిన 2 మతాలు, క్రైస్తవము, ఇస్లాం, ఈ 2 కాని వాళ్ళు అందరూ హిందువులు, వాళ్ళకు హిందూ కోడ్ వర్తిస్తుంది, ఇంత క్లియర్ గా చెప్పారు. తర్వాత రెండో విషయం ఏంటంటే, రాజ్యాంగం ముందల అందరూ సమానమే, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 సమానమని ఒక ఆర్టికల్, వివక్ష ఉండకూడదని ఒక ఆర్టికల్, లేకపోతే సమాన అవకాశాలని ఒక ఆర్టికల్, ఇవన్నీ చెప్తున్నాయి కదా. రాజ్యాంగం ముందర అందరము సమానమే అన్నప్పుడు కొందరికి ప్రత్యేక అవకాశాలు, అవసరాలు, రక్షణలు ఇవ్వడానికి అవకాశం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. రాజ్యాంగం స్పష్టంగా అందరూ సమానమే, సమాన అవకాశాలే ఉండాలి, కొందరికి ఎక్కువ కొందరు తక్కువ ఇవ్వకూడదు, ఇది రాజ్యాంగము 14, 15, 16 చెప్తుంది. అదే రాజ్యాంగంలో 15(4), 16(4), 16(4)(a) ఇవి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సెక్షన్స్ ను ఈ భారతీయ సమాజంలో తరతరాలుగా వివక్షకు గురి చేశారు కనుక ఈ సెక్షన్స్ ను మనము లిఫ్ట్ చేసుకోవాలి. నేననేది ఇది మా హిందూ సమాజం యొక్క ఇంటి సమస్య. తప్పు జరిగింది మా ఇంట్లో తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాం అందరం. 100 ఏళ్ళు జరిగింది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. కానీ ఎప్పుడో ఒకసారి సరిదిద్దుకోవాలి ఇది అనే ఆలోచన కూడా హిందూ సమాజానికే ఉంది. ఇప్పటి నుంచి కాదు, శంకరాచార్యుడి దగ్గర నుంచి ప్రయత్నాలు జరిగినాయి. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే అన్నటువంటి అన్నమాచార్యుడు 400 ఏళ్ల క్రితం కూడా చెప్పిండ్రు, నీతులు చెప్పిండ్రు, అవి చెప్పిండ్రు, బసవేశ్వరుడు వచ్చాడు, ఇవన్నీ వచ్చేసాయి. అది అన్అఫీషియల్ గా సొసైటీలో జరిగిన మార్పుల కోసం ప్రయత్నం జరిగింది. ఈ సమాజాన్ని తప్పు చేస్తున్నాం అనేది. కానీ రాజ్యాంగం అనేది వచ్చాక కూడా పునః లేకపోతే ఇవన్నీ ఏదైతే చెప్తుంటామో, డాక్టర్ అంబేద్కర్ గారు, గాంధీ ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు, అది 2 సమాజాల మధ్యన ఏ తప్పు చేశాం కనుక సరిదిద్దుకోవాలి. అందుకే 15/4, 15/4, 16/4 నా సమాజాన్ని ఆదుకోవాలి. ఇది మా ఇంట్లో సమస్య బాబు, మా ఇంట్లో మేమేమో సరిదిద్దుకుంటాం, మా తమ్ముడికి అన్యాయం చేస్తాం, మేమే చేస్తాం అనేటువంటి ఒక అటిట్యూడ్ దీంట్లో ఉంటే, మతాలు 2 మతాలు బయట నుంచి వచ్చినాయి. ఈ హిందూ జీవన విధానం ఎటువంటిది అంటే, ఎవరు వస్తే వాళ్ళని రాండి, తామస్ వచ్చిండు కట్టుకో, ఏం కట్టుకుంటావో కట్టుకో అనడమే పాపమా? అట్లయితే వాడు మసీదులు కట్టుకున్నారు కట్టుకో అనడమే పాపమా? లిబరల్ గా ఉండడమే పాపమా? ఉంటే మా మీదనే ఆపరేట్ చేస్తారా? తెలివితేటలన్నీ మా మీదనే ప్రదర్శిస్తారా? ఏడున్నాయి చెప్పండి? మైనారిటీలో పోనీ రక్షణ కల్పిద్దామని మైనారిటీలని కల్పిస్తుంది. ఊరికే ఉంటున్నారా? మరి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో దళితులకు రిజర్వేషన్స్ ఉన్నాయా ఈ దేశంలో? నా మైనారిటీ, నా దళితుల సోదరులు పాకీ వాళ్ళు వీళ్లను బలవంతంగా కశ్మీర్ లో, పాకిస్తాన్ లో పెట్టుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ దొరికినాయా? 370 పోయేంత వరకు మాట్లాడేటోడు ఉన్నాడా ఎవడన్నా? ఇవన్నీ అన్యాయాలు జరుగుతుంటే, అరే ఎంత తెంపరితనం అంటే, హిందూ సమాజం అంటే కుక్కడికి దొరికింది. ఏమన్నా బూతులే తిట్టొచ్చు వీళ్ళను, దోమలు, ఈగలు, ఏదైనా అనొచ్చు. వాడు లిబర్టీ, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఏమనంటే తిట్టనిక కూడా ఇచ్చింది, బూతులు తిట్టనిక కూడా ఇచ్చింది. నేను చెప్తున్నాను, ఇది కేవలము కొన్ని కులాలకు, అది హిందుత్వంలోనే ఈ కులాలు ఉన్నాయి, హిందూ జీవన విధానంలో కులాలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకోవడానికి చేసినటువంటి ఏర్పాటు ఇది. హిందూ సమాజమే తాను చాలా కాలం నష్టం చేశాం కనుక ఇప్పుడు నష్టపోయినా సరే ఆదుకోవాలి. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు కాదు, అంబేద్కర్ 10 ఏళ్ళు చెప్పిండొచ్చు, 70 కాదు, ఇంకో 100 ఏళ్ళు అయినా సరే ఇవ్వాల్సిందే. నా సోదరుడు, ఈ సోదరుడు అక్కడ పోయి ఇక్కడ పోయి వాడు వీడు అనిపించే మాటలన్నీ అనిపించి వచ్చి మళ్ళా అదేంది తెంపరితనంతో బూతులు తిడుతుంటే ఏం చేయాలనో అర్థమైతలేదు నాకైతే. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ 1928 లో సైమన్ కమిషన్ ముందర క్రైస్తవ సమాజంలో అంటరానితనము లేదు అని చెప్పినటువంటి విషయం మర్చిపోకూడదు మనం. అట్లాగే
ఇప్పుడు కాదు 1770లో. సో అప్పుడు లేదు క్రైస్తవులు అంటారు, ఇప్పుడు వచ్చిందా? పోప్ జాన్ పాల్ చెప్పాడు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది, మరి అక్కడ నుంచి చెప్తున్నారు. అంటరానితనం అక్కడ లేదు, క్రైస్తవంలో లేదు. మరి ఇది మతము, ఇది మతం అనేది ఆధ్యాత్మికమైనది. ఆచరణం వాళ్ళు ఆచరించే పద్ధతులు ఉన్నాయి. కనుక ఇస్లాం హెడ్ క్వార్టర్ నుంచి కానీ లేకపోతే క్రిస్టియన్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ దీనికి ఎటువంటి సమ్మతము లేదు. అయినా సరే మాకు కావాలి, మొత్తం మారినా సరే కులం పోతలేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తా ఉంది, ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. నా పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఇన్ని రోజులు ఈ సోకాల్ మిషనరీస్ అన్ని కూడా మా దగ్గర కులాలు లేవు, అంటరానితనం లేదు, ఇవన్నీ అంటూ వచ్చిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ దేశం మీద ప్రపంచం అంతా జరుగుతుందండి. ఇది డెమోగ్రఫీ అనేది ఒక ప్రయోగము, ప్రపంచం అంతా జరుగుతుంది. ఈ దేశం హిందూ దేశం ఇది ఒక్కటే ఉంది భూమి మీద. కనుక ఇప్పుడు లండన్ లో ఇంకా భవిష్యత్తులో బ్రిటిష్ వాడు ఎవడు గెలవాడు, ముస్లిమే గెలుస్తాడు అంతే. లండన్ లో, ఫ్రాన్స్ లో, లండన్ లో ప్రపంచం అంతా కూడా మైగ్రేషన్ జరిగి ఇస్లామీకరణ వ్యాప్తి. ఆయన అంటున్నాడు ప్రపంచం అంతా వాళ్ళు వ్యాప్తి ఎందుకు, మనం అంటే కులాలు ఉన్నందుకే పోలేదు అని. అది ఎక్కడిది? కులాలు ఉన్నందుకు. కులాలు ఉన్నా దీన్ని అంటరానితనం ఉంది, దీన్ని సవరించుకునే ప్రయత్నం ఇంత బ్రాడ్ మైండ్ తో హిందుత్వము ప్రయోగాలు చేస్తుంటే బలహీనులు అని అనుకుంటే ఎట్లా చేయాలని అంటున్నాను నేను. వీడు చేతగాని అర్థమని నేను ఏమన్నా చేస్తా, రాజ్యాంగం నా ఇష్టం ఉన్నట్టు రాసుకుంటా, తిడతా రాజ్యాంగం. రాజ్యాంగ విరుద్ధంగా ఏ జడ్జిమెంట్ ఉండదు. దయచేసి రాజ్యాంగాన్ని మార్చుకో కావాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి మార్చుకోవాలి తప్పితే రాజ్యాంగంలో ఉన్నదానికి అనుకూలంగానే తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ రోజు ఇట్లా మాట్లాడుతా ఉన్నారు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఇది అని. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడు ఉండదు. రాజ్యాంగం మార్చుకోవాలి అంతే. నువ్వు కావాలంటే నీకు ఇష్టం లేని పద్ధతిలో రాజ్యాంగంలో ఉంటే దాన్ని మార్చుకోవాలి పార్లమెంట్ లో చేసి. కనుక ఆ నోటి నుంచి అటువంటి మాటలు ఎప్పుడు రానియకూడదు. అందుకే ఆ అమ్మాయి మౌనిక అన్నటువంటి విషయం. ఈ ప్రయోగాలు ఈ దేశంలో మెల్లమెల్లగా మిషనరీస్ అన్ని ఏం చేసినా అంటే, అరే డెమోగ్రఫీ సార్ రంగనాథ మిశ్రా ఇచ్చిన రిపోర్ట్ లో మీరు కావాలంటే దయచేసి మీరు ఎప్పుడన్నా చూడండి. దాంట్లో ఇది హిందువులు క్రిస్టియానిటీలో లిటరేసీ రేట్ మాక్సిమం లిటరేసీ రేట్ క్రిస్టియానిటీలో ఉంది. మాక్సిమం సర్వీస్ సెక్టార్ లో క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు, అగ్రికల్చర్ లో చేయరు, అమాయకులు హిందువులు మాత్రమే చేస్తుంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాక్సిమం ఉంది, హిందువుల కన్నా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఇచ్చిందే కదా, రంగనాథ మిశ్రా ఇస్తాడు. మళ్ళీ ఇవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ క్రిస్టియానిటీలో చాలా తక్కువ ఉంది. ఇవన్నీ ఇచ్చిన రంగనాథ మిశ్రా ఆయన టేబుల్ ఉంది నా దగ్గర. దాన్ని ఇప్పుడు చెప్పిన దానికి నేను లెక్కలు కూడా చెప్పగలుగుతా. సార్ నేను ఒక మాట చెప్తున్నా, 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ప్రయోగాలు, అంతకుముందు 96లో పివి నరసింహారావు కూడా చేసిన ప్రయోగాలు ఏంటంటే, అసలు ఈ దేశంలో అతి బలమైనటువంటి ఏమంటాం కమిషన్ ఏంది అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్. 341 ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటిది. అంటే ఇది రాష్ట్రపతి నియామకం చేస్తారు, ప్రభుత్వాలకు సంబంధం ఉండదు, ప్రభుత్వాలు ఉన్నా కూలిపోయినా అవి కంటిన్యూ అవుతుంటాయి. అంత పవర్ఫుల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను పక్కకు పెట్టి హనుమాన్ తప్ప కర్ణాటక నుంచి, సూరజ్ బాను, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎంత పవర్ఫుల్ ఇది పక్కకు పడేసి మూలకు పడేసి పివి నరసింహారావు అనే వ్యక్తి ఎటువంటి ప్రయత్నం చేశాడు, బిల్లు తెచ్చే ప్రయత్నం చేశాడు అనేది మనందరికీ తెలియదా? ఇదంతా కూడా రంగనాథ్ 2004లో మెల్లగా ఇదేంటి క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ వాళ్ళు సోనియామ్మని కలిశారు. 2004లో 48 మంది ఎంపీలు కలిశారు. అందరు కలిసి ఏం అడుగుతున్నారు, మెల్లగా వీళ్ళని అందరినీ మా దళిత క్రైస్తవ, దళితుడు ఏంటి క్రైస్తవుడు, దళితుడే ఉంటాడు, క్రైస్తవుడు ఉన్నాడు, క్రైస్తవుడు ఉన్న దగ్గర దళితుడు ఉన్నాడు, హిందూ దళితుడు దళితుడు అంటేనే హిందువు అసలు. అలాంటిది ఆయనకు 48 మంది ఎంపీలు సోనియమ్మ దగ్గర కూర్చుంటే మెల్లగా పిఐఏ లేచిండ్రు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. చర్చ్ కూడా ఇప్పుడు ఏమంటది, ఇవ్వాలి అంటే ఇస్తే ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఓపెన్ గా వస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు, కనబడకుండా వస్తున్నారు, అప్పుడు బహిరంగంగా వస్తారు. డెమోగ్రఫీ చేంజ్ చేయాలి ఈ దేశంలో. ఎన్ని కుట్రలు నడుస్తున్నాయి అక్కడ. ఇస్లాము డెమోగ్రఫీ చేంజ్ అయింది, 2 దేశాలే ఎత్తుకొని పోయినరు. ఇప్పుడు ఇంకో కుట్ర నడుస్తుంది. ఇప్పుడు
అసలు ఈ దేశంలో హిందూ అనేవాడు జీవన విధానం, మళ్ళీ చెప్తున్నా, మతం కాదు, హిందూ అనే సంస్కృతి కల్చర్ ఉన్నవాడు వీడు బతకాల వద్దా, ఏం చేయాలనుకుంటున్నారు అందరు కలిసి? ఒకటే ఒక్క హిందూ మెజారిటీ దేశం నేపాల్, రెండోది అనుకోండి నేపాల్ అధికారికంగా హిందూ మతం ఉంది. దీని డెమోగ్రఫీ చేంజ్ చేయాలని చేస్తే ఎట్లా? ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఇప్పుడు ఒక మాట చెప్పింది కదా, రంగనాథానంద మిశ్రా కమిషన్ వేశారు. దయచేసి నేను ఒక మాట చెప్తున్నా, ఈ రంగనాథ్ ఇప్పుడు హనుమంతప్ప కమిషన్ వేసిరు, లేకపోతే సూరజ్ భాను కమిషన్, ఎస్సీ కమిషన్, అది ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైందని పక్కకు పడేసి ఈ రంగనాథ మిశ్ర ఎవడా నాకు అర్థం కాదు. వీడు ఎవడు దేనికి కమిషన్? ఇతను లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్. ఇది లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ కు ఈ ఎస్సీ కమిషన్ కు సంబంధం ఏంది? ఎక్కటోడు వచ్చి ఈ రిపోర్ట్ ఇస్తాడు, ఎవడంటే వాడు వచ్చి ఇస్తాడా? అంటే మీకు అనుకూలంగా ఉన్నాడు రాయరా బాబు అంటే రాసిండు, 2 ఏళ్ళు అక్కడ ఇక్కడ తిరిగిండు, ఇచ్చిన అప్లికేషన్లు. నా సోదరుడు, నా దళిత సోదరుడు, చెప్పు కుట్టుకునే దళిత సోదరుడు, డప్పు కొట్టుకునే దళిత సోదరుడు, మా వాడు ఏడ ఉన్నాడో తెలియదు, వానికి వాయిసే లేదు, మా వానికి మాట్లాడనికే రాదు. ఈ మొత్తం కన్వర్టెడే, మొత్తం మాట్లాడేటోళ్ళు అంతా ఇంగ్లీష్ వస్తుంది. వీళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్. సార్ చెప్పింది కదా ఇంతకు మొదలు వినోద్ సారు, అగో వాళ్ళే ఎంపీలు, వాళ్ళే 20 మంది 30 మంది, వీళ్ళే ఐఏఎస్లు 30 మంది 40 మంది. అరే మావాడు ఏడున్నాడా నేను వెతుక్కుంటున్నా, ముందు వానికి కావాలి రిజర్వేషన్లు. వాడు చెప్పుకానే ఉన్నాడు, డప్పుకానే ఉన్నాడు. మీరేమో కన్వర్ట్ అయినరు, ఎంజాయ్ చేస్తారు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఎంపీలు అవుతారు, పార్లమెంట్. మొత్తం దేశం నిండా కన్వర్టెడ్ దళితులే ఈరోజు అధికారంలో నడిపిస్తున్నారు రాజ్యం. కాంగ్రెస్ ని ఇష్టం ఉన్నట్టు ఆడిస్తున్నారు. రంగనాథన్ మిశ్రా రిపోర్ట్ ఇస్తాడా? ఒక్క దళితుడు లేని రంగనాథానంద మిశ్రాలో ఒకే ఒక, అది మెంబర్ సెక్రటరీ అయినందుకు ఆశాదేవి అనేటువంటి ఒక లేడీ, నేను అనుకుంటా ఐఏఎస్ అనుకుంటున్నా, ఆమె డిసెంట్ నోటు రాసింది. దయచేసి ఆమె రాసిన డిసెంట్ నోటును మీరు చదివి తీరాలే. ఊరికే ఆశామాసిగా చదవలేదు. హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ, ద ఓన్లీ దళిత్ ఇన్ రంగనాథ మిశ్రా కమిషన్. ఆమె చెప్తుంది, దయచేసి ఒక్కటే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. రాజ్యాంగం 1950ని దయచేసి మీరు చదివేటప్పుడు 1950 ఆర్డర్ ను 15/4 అధికరణతో కలిసి చదువుకుంటే, ఈ రెండింటిని కలిపి చదువుకుంటే ఇది మతపరమైనది గానే స్పష్టంగా అర్థమవుతుంది. కనుక హిందూ మతం ఏముంది సమానత్వం పక్క 15/4 ఏమో సమానత్వము, అది by 4 ఏమో అవకాశం ఇవ్వాలి అనేది చెప్తుంది కదా. ఆమె చెప్తున్న విషయం, ఆమె రాసిన విషయం నేను చదువుతున్నా. రాజ్యాంగ ప్రకటన 1950లోని 3వ అధికరణాన్ని. కనుక ఈ విషయం ఆమె చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రెండు కలిపి చదువుకుంటే రిజర్వేషన్స్ ఫస్ట్ అమెండ్మెంట్ కదా, ఫస్ట్ అమెండ్మెంట్ స్టేట్ కు రిజర్వేషన్ స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చే అధికారం. రెండు కలిపి చదివితే ఆమె అంటది ఏంటంటే ఇది మతపరమైందే, కనుక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళకి చెందుతుంది అనేది ఆమె డిసెంట్ నోట్ లో రాసిన, ఆశాదేవి రాసినటువంటి విషయం. మెంబర్ సెక్రటరీ ఆమె, రంగనాథానంద మిశ్రా ఇచ్చింది. చలో కన్వర్టెడ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి, దళితులుగా ట్రీట్ చేయాలి, ఇదే చెప్తారు అందరు వచ్చి. అసలు రంగనాథానంద మిశ్రా హక్కే లేదు, ఆయన లింగ్విస్టిక్ మైనారిటీ, ఎస్సీ కమిషన్ కాదు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు నా దేశం పైన జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుందో తెలియదు. ఇంకా కేజీ బాలకృష్ణ మిషన్ కూడా ఉంది అక్కడ, ఆయన కూడా ఏమిస్తాడో తెలియదు. కానీ నేను ఒక మాటని చెప్పి క్లోజ్ చేస్తాను సార్. ఇది ఆయన ఎవరు పాస్టరు, ఆయన పెద్ద ఆయన చెప్పిండు, పాస్టరు కేసు పెట్టిండు, కొట్లాడుకున్నారు వాళ్ళిద్దరు, ఏదో పర్సనల్ గా కొట్లాడుకున్నారు. పాస్టర్ 10 ఏళ్ళ నుంచి మొత్తం పాస్టర్ ఎక్స్పోజ్ చేస్తాను భయమా నీకు? నాకేం భయం లేదండి, రాజ్యాంగబద్ధంగా పక్కా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అదేం టెన్షన్ తీసుకోవడం. మీరు మాట్లాడండి, చెప్పండి నేను చెప్పేదాన్ని అడ్డుకోవాలి, అడ్డుకోవాలి.
మీరు అనుకుంటున్నారు అడ్డుకోవాలి అని. మీరు కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి సార్. చెప్పండి మురళీ మనోహర్ గారు. ఒక్క నిమిషం పాపయ్య గారు, ఒక్క నిమిషం చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఎస్ చెప్పండి సార్. పాపయ్య గారు, ఆడ ప్రొఫెసర్ సార్ కూడా ఉన్నాడు కదా, గట్టిగా ఆయన కూడా అరవచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేదు? కొద్దిగా వినాలి, ఒకరు చెప్పింది ఒకరు వినాలి. మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడితేనే నేను ఏడ ఉంటేనో మీకు తెలియదు. నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు ఒక ఇదిగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళ ఇద్దరికి గొడవ అయితే వచ్చి ఎస్సీ అట్రాసిటీ కేసు వేస్తారు. నేనేమంటున్నా అంటే ఆయన 10 ఏళ్ల తర్వాత సమాజంలో ఆయన ఇంకా అంటరానితనమో, లేకపోతే బాయికి దూరమో, లేకపోతే మన ఊర్లలో మా సోదరుడు మాదిగ సోదరులు ఉన్నారు కదా, ఆ బతుకైతే ఇప్పుడు ఆయనకు లేదు కదా. 10 ఏళ్ళు ఫాదర్ గా పనిచేసేది కదా. పనిచేసిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కడో ఉన్న కార్డును తీసి వాడుకుంటే, మిస్యూజ్ చేస్తే మా ఓడి ఎప్పుడు వాడుకోవాలి? మా ఓడి ఏం కావాలి అసలు లాస్ట్ కు? ఇంకా ఇదే వాడుకుంటారా? ఇంత మిస్యూజ్ చేస్తారా? ఫాదర్ గా ఉండి కూడా కొట్లాడుకుంటే మీ పర్సనల్ కొట్లాట, క్రిమినల్ కేసు పెట్టు నువ్వు. వాడిని ఉరిది, నాకేం అభ్యంతరం లేదు. వాడెవడు పెట్టి కొట్లాడినోడు ఏం కొట్లాడినో నాకు తెలియదు. కానీ ఇలాంటిది నా సోదరికి ఇంకా లభించకుండా వీళ్ళందరి కారణంగా నలిగిపోతున్నాడు. కనుక రిజర్వేషన్స్ ఇస్తే ఇగో ఈ ఊర్లలో ఉన్న డక్కు చెప్పు దగ్గరే ఉన్న నా సోదరుడికే కావాలి. ఇది నా కోరిక. మేమందరం కూడా రిజర్వేషన్స్ మాకు నష్టపోయిందనే ఫీలింగ్ కూడా లేదు. మావాడు ఎదిగితే చాలు, పోవాలి, ఈ అంటరానితనం పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి. అవును, పూజారులుగా రావాలి, నా దళిత సోదరుడు వస్తే నాకు అంతకన్నా ఆనందం ఏం లేదు. ఈ మార్పు జరుగుతూ ఉంది. ఇంకా అదే చెప్పి కుంగదీసి అదే లాగి చదువు వచ్చినందుకు ఏం చేయాలంటే మనం అందరం పక్కకు జరిగి ఇగో మన సోదరికి ఏమన్నా లాభం చేయాలి. ఈ కన్వర్టెడ్ పీపుల్, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వీళ్ళే మొత్తం మిస్యూజ్ చేసి అందాల్సిన వానికి అందకుండా పెద్ద గొంతు చేసి ఈ దుర్మార్గం చేస్తుంటే మేము భరించలేకపోతున్నాము. ఈ దుర్మార్గం ఈ దేశం పైన మిషనరీల కుట్ర జరుగుతా ఉంది. డెమోగ్రఫీని చేంజ్ చేసే పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఇస్లామిక్ కుట్ర జరుగుతా ఉంది. ఇప్పటికే దేశాన్ని ముక్కలు చేసిన దుర్మార్గులు ఈ దేశం మీద కుట్ర జరుగుతా ఉంది. కనుక ఇది ఆగాల్సిందే, ఏమైనా ఉండదు. మాట్లాడుతున్నట్లేదు, మీరు చదువుకున్న వాళ్ళని చూసి అసూయపడుతున్నట్టు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండాలి అని చెప్తూ ఉన్నట్టున్నారు. ఆ సోదరికి ఏం కావాలో చెప్తున్నా. నువ్వు చూడలేదు, ఆ సోదరిని పట్టించుకోలేదు. ఆ చదువుకున్న వాళ్ళు మీరు అతన్ని పట్టించుకుంటలేదు. మీరు అడ్డంగా తిరుగుతున్నారు, మీరే వాడుకుంటున్నారు. మురళీ మనోహర్ గారు, మీరు కంక్లూడ్ చేస్తే మాకు అవకాశం వస్తుంది సార్. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒకసారి పాపయ్య గారు, ఒక్క నిమిషం రామప్రసాద్ గారు చెప్పిన తర్వాత రామప్రసాద్ గారు. ఎస్ మురళీ మనోహర్ గారు, అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద గాని అసలు సబ్జెక్ట్ కాకుండా చరిత్రను హిందూ మతాన్ని ఏదో మంచి మతం అని క్రియేట్ చేయడానికి కోణంలో మాట్లాడాడు. అయితే రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆయన తప్పు పట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. సరే, ఆయన డిసెంట్ ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటున్నానంటే దాంట్లో స్పష్టంగా ఇది తప్పకుండా నేను కూడా అదే అంటున్నా. కమిషన్ డైరెక్ట్ గా దళిత క్రిస్టియన్ల గురించి కానీ దళితుల గురించి వేసిన కమిషన్ కాదు అది, నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో టాస్క్ లో దళిత క్రిస్టియన్లకు కూడా, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ దళితుల గురించి కూడా దాని ప్రస్తావన చేసిరు కాబట్టి దాంట్లో రిపోర్ట్ ఇచ్చిండు. అరే, వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాస్క్ లో సరైన సొంతంగా రాయలేదు. మీరేమన్నారు, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దన్నారు కదా, నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీరు ఉండండి. నేను అనేది ఏంటంటే దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఏమంటున్నారు? మతం మారినంత మాటన ఆయనకున్న వివక్షత, అంటరానితనము, ఏదైతే డిఫరెన్సెస్ చూడడం ఏదైతున్నదో పోలేదు అని స్పష్టంగా రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చెప్పిండు. అది ఆడ ముఖ్యం కదా. నాకు మీ స్టాండ్ కరెక్ట్ గా అర్థం కావట్లేదు. మీరు మొదలేమో నేను సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను 100%, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను, ఇప్పుడేమో రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ స్వాగతిస్తున్నాను. నేను అందుకనే అంటున్నా, అందుకనే మైక్రో లెవెల్లో దాన్ని స్టడీ చేస్తేనే దాన్ని అర్థమవుతుంది అంటున్నా. నేనేమంటున్నానంటే మతం మారితే
దళితుడు మతం మారితే పూర్తి వివక్షత పోలేదు. తర్వాత కాబట్టి రిజర్వేషన్ దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. నా కన్క్లూజ్ గానీ ఉండాలి. అంటే అంటరానితనం ఒకటే ప్రాతిపాదికన రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు రంగనాథ మిశ్రా వక్రీకరిస్తూ చెప్పింది కదా, దాంట్లో చిన్న వివరణ చెప్తున్నా. ఆయన మతం మారంగానే మిగతా క్రిస్టియన్లతో మా దళిత క్రిస్టియన్లు ఈక్వల్ కాగరు కూడా. ఎందుకంటే నా మాదిగ సోదరుడు డప్పు కొడుతుంటాడు, ఆయన మతం పోయినా, ఆయన క్రిస్టియానిటీకి పోయినా ఆయన రోజు రోటి మాత్రం అదే చేస్తాడు. ఏమన్నా జనరల్ దళితుడు జనరల్ క్రిస్టియన్ మా దళితుడు క్రిస్టియన్ పోయి ఈక్వల్ అవుతాడా? మరి ఈక్వల్ గా వివక్షత కూడా అంటే నేను అదే అంటున్నా. మతం మారంగానే ఆయన ఈక్వల్ అయిపోయాడు, ఆయనకు వద్దు అనే కోణం కరెక్ట్ కాదని అంటున్నా. ఎందుకంటే రంగనాథ్ కమిషన్ రిపోర్ట్ లో అది స్పష్టంగా చెప్పినారు. ఆ వివక్షత అనేది, ఆ తారతమ్యం అనేది పోదు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఆల్రెడీ క్రిస్టియన్ ఉన్న అతను కొత్తగా కన్వర్ట్ అయిన దళిత క్రిస్టియన్ ఈక్వల్ గా కాడు, ఎప్పుడు కాలేడు. అందుకనే వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. దాంతో పాటు ఏమన్నా క్లోజ్ చేయాలి ఒక్కొక్కళ్ళకు